రైట్. మీరు ఆల్రెడీ అన్వేష్ తో మాట్లాడారు. ఇంత గొడవ జరుగుతోంది, తన పైన ఇన్ని విమర్శలు వస్తున్నాయి, దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ముఖ్యంగా తనని ఇండియాకి తీసుకొని రండి, తన పైన చర్యలు తీసుకోండి అని చెప్తున్న నేపథ్యంలోని ఇలాంటి వీడియో అన్నది ప్రవేశపెట్టడం అనేది మనం సింపతిగా చూడొచ్చా, లేకపోతే ఏ విధంగా దీన్ని అనుకోవచ్చు వేదాంత్? ముందుగా అందరికీ స్వామి శరణమయ్యప్ప. విషయం ఏంటంటే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి తాను స్పందించిన విధానం సరే, అక్కడ 100కి 100% కూడా కరెక్ట్గా ఉన్నాడా అంటే లేదు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ భార్యలను వాళ్ళ తల్లిలను ఆ విధంగా తిట్టడం అప్పటికీ తప్పే, ఇప్పుడు తప్పే. ఎప్పుడు కూడా ఒక పర్సన్ని టార్గెట్ చేస్తున్నాము అని అంటే ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి, అంటే తల్లిదండ్రులకైతే ఏం తెలియదు కదా, మరి తల్లికైతే ఏం తెలియదు కదా. ఒక స్త్రీని ఎప్పుడైనా కూడా పల్స్గా పట్టుకొని తనని ఎప్పుడు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తను ఒక్కడే చేసిండంటే కాదు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గొంతెత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నా అన్వేషణ పాత్ర కొంచెం ఎక్కువ అయినప్పటికీ రైట్, అప్పటికి మేము అప్రిషియేట్ చేసినాం. మా ఛానళ్ళలో కూడా మేము లైవ్లోకి తీసుకొచ్చి మాట్లాడినాం, మేము అప్రిషియేటే చేసినాం. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తను చేసిన విషయం మంచిదే కాదని ఎవడు అంటలేడు. కానీ ఇప్పుడు ఆయన ప్రతి సంవత్సరం ఒక కాంట్రవర్సీని పట్టుకోవాలి, ఆ కాంట్రవర్సీ పైన తను రెవెన్యూ సంపాదించుకోవాలనుకుంటాడా, లేకపోతే పబ్లిక్ అటెన్షన్ సంపాదించుకోవాలనుకుంటాడా, లేకపోతే సబ్స్క్రైబర్స్ అందరినీ మళ్ళొక్కసారి ఇట్లా యాక్టివ్ చేసుకుంటాడా నాకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడు పట్టుకున్న కాంట్రవర్సీలో ఆడవాళ్లను దూషించి మాట్లాడేది చాలా ఎక్కువగా మాట్లాడతాడు. అందులో మొదటి నుండి కూడా హిందూ ధర్మం పట్ల ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎప్పుడూ ఇవ్వలేదు. ఆయన ఆన్ మీడియా ముందు పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఒకలాగుంటాయి, ఆఫ్ ది కెమెరా మాట్లాడేటప్పుడు ఒకలాగుంటాయి, చమత్కారంతో మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటాయి, హేళన చేస్తూ మాట్లాడేటప్పుడు ఒకలాగుంటాయి. అండ్ ఇప్పుడు ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఆడవాళ్లకు జరుగుతున్నటువంటి అత్యాచారంపై మాట్లాడుతున్నాను, రేపుల గురించి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. నీకు నిజంగా అంత ఆడవాళ్ళపై గౌరవమే ఉంటే నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఆ రోజు ఎవరెవరైతే నీ దృష్టిలో శత్రువులు అయితే ఉన్నారు కదా, వాళ్ళ భార్యలు ఏం తప్పు చేసిర్రు? ఒక ట్రావెలర్ భార్య డైరెక్ట్గా ఒక 10 సంవత్సరాలుగా తను రోడ్డుపై నిలబడి వ్యభిచారం చేసింది అన్న మాట ఎంత పెద్దదండి. మీరు గౌతమి గారు ఒక లేడీ యాంకర్గా, ఒక లేడీ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, ఒక ఉమెన్కి ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? జరిగింది. మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఎన్ని మాటలైనా అనొచ్చు, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అనే హక్కు ఎవ్వరికి లేదు అని చెప్పి ఆ రోజు కూడా ఖండించడం జరిగింది మనం. ఎస్, ఆ రోజు ఒక తన శత్రువు భార్యకో తన శత్రువు తల్లికో తిట్టినప్పటి నుండి ఈ రోజు మనము దేవతగా భావించే సీతమ్మ తల్లి వరకు తను ఆడవాళ్ళపై గౌరవం చూపినట్టు ఎక్కడ కనిపించిందండి? తన వీడియోలు సరే ఎంటర్టైన్ గా ఉంటాయా అంటే, ఒక నలుగురు ఎంటర్టైన్ అయితే 400 మంది చెడిపోతారండి. తన వీడియోలు అదే విధంగా ఉంటాయి. తను బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి బ్యాన్ చేయించగలిగిండు, బ్యాన్ చేసిండు, రాష్ట్రమే ప్రభుత్వమే నిర్ణయం తీసుకునేంత వరకు వచ్చిందంటే అందులో ఏమంటారు చాలా మంది పాత్ర ఉండే, అందులో కొంచెం ముఖ్య పాత్ర అయినా పోషించినప్పటికీ సరే దానికి మేము అప్రిషియేట్ చేస్తున్నాం, కాదంటలేము. కానీ తను మొదటి నుండి కూడా ఈ రోజటి వరకు మహిళల పట్ల తను ఎప్పుడు కూడా గౌరవంగా ప్రవర్తించలేదు. దాని విషయం ఆ రోజు నుంచి కూడా ఖండిస్తున్నాం. అండ్ మొన్న నా విషయంలో జరిగింది కూడా, నేను తనకి కాల్ చేయలేదు. నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తాను, కావాలి వాట్సాప్ లో తనే కాల్ చేశాడు. తను అప్పటికే ఆల్కహాల్ తీసుకొని ఉన్నట్టున్నాడు, తనే కాల్ చేసి తనే పెట్టుకున్నటువంటి వాదన. నేను అప్పటికి ఏమంటారు మర్యాద పూర్వకంగా స్వామి స్వామి అని సంబోధిస్తున్నాను. నేను నా లిమిట్స్లో నేను ఉన్నాను. నేను అడిగిన ప్రశ్న ఒక్కటే ఏంటంటే, హిందూ ధర్మం పైన మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సెన్సిటివ్గా ఉన్నాయి, అది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడుతున్నది ఏమంటారు రేప్ చేసిన వాళ్ళని హిందూ ధర్మం ఎక్కడ కూడా సహకరించట్లేదు, లేదంటే కేవలం దేవుణ్ణి ప్రార్థించినంత మాత్రాన పాపులను కూడా క్షమిస్తారు అని చెప్పి హిందూ ధర్మం కానీ హైందవ ధర్మం ఎక్కడ చెప్పలేదు అని క్లారిటీ ఇస్తున్నాను. ఆ క్రమంలో తను లేవనెత్తినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ పైన నేను చాలా చాలా సహనంతో సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా తనను ఒక బూతు మాట మాట్లాడి కాల్ కట్ చేయడం జరిగింది. తర్వాత రిటర్న్ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకుండా తను ఒక అయ్యప్ప స్వామి మాల ధరించిన అని తెలిసి కూడా కావాలని చెప్పి
అలా ఏమంటారు నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు. ఆ మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు తనకు హిందూ ధర్మం పట్ల గౌరవం శూన్యమని. కానీ ఆయన ఛానల్స్ లోని అండ్ ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో కూడా మనం చూసుకుంటే ల్యాప్టాప్ దగ్గర వినాయకుడి విగ్రహం భగవద్గీత పెట్టుకొని తనకి దేవుడి పైన ఎంత అపార నమ్మకం ఉంది, దేవుడిని ఎలా పూజిస్తూ ఉంటాను, అండ్ ఇప్పుడు సాంప్రదాయాల్లోని నేను తెలుగు గడ్డ పైన పుట్టాను కదా, నా కుటుంబం కూడా ఇక్కడే ఉంది కదా, నాకు చాలా అభిమానం ఉంది, నేను ఎక్కే ప్రతి పర్వతాల పైన దేవుడిని పెట్టి నేను పూజించుకుంటూ వస్తాను, భాగవతం పూర్తి చేశాను, రామాయణం పూర్తి చేశాను, ఇప్పుడు భగవద్గీత పూర్తి చేయబోతున్నాను, నాకు దైవభక్తి లేదని మీరు ఎలా చెప్తారు అని చెప్పి ఆయన వాదిస్తా ఉన్నారు కదా. అండ్ మీతో మాట్లాడిన కాల్ కూడా నేను విన్నాను. ఎలా సనాతన ధర్మం ఏం చెప్తుంది? తోటి మహిళకు సాటి మహిళకు గౌరవం ఇవ్వని వాడు దేవతలకు గౌరవం ఇవ్వనట్టే అని చెప్తుంది. సాటి మహిళను తన చరిత్ర తెలియకుండా తన ఏమంటారు గతంలో తను ఒక వ్యభిచారి అని అంత పెద్ద మాటలు కేవలం నీ ఈగో, నీ శత్రువుని బాధ పెట్టడానికి తన భార్యనో తన తల్లినో వాడుకొని నువ్వు యూట్యూబ్ లో వీడియోస్ లక్షల మంది చూస్తుండగా ఆ లక్షల మంది ముందు ఒక ఆడదాన్ని నిలబెట్టి నువ్వు వ్యభిచారి అని చెప్పి మాట్లాడిండే, అక్కడే తెలుస్తుంది తనకు మన ధర్మం పట్ల మన హిందువుల పట్ల తనకు గౌరవం లేదని, మన దేవతల పైన తనకు అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా లేదని అక్కడే తెలుస్తుంది. అక్కడి నుండే మనం తెలుసుకోవచ్చు ఏంటంటే తనకు మహిళలంటే కేవలం సెక్స్ ఆబ్జెక్ట్ మాత్రమే, తనకు మహిళలంటే కేవలం తన శత్రువుని బాధ పెట్టడానికి ఉపయోగించే ఒక అస్త్రం, ఒక ఆయుధం మాత్రమే. తను ఎక్కడా కూడా తనకు ఒక మహిళలను గౌరవించినట్టు ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఈ రోజు వచ్చి మన భారతదేశం మహిళలకు ఏదో న్యాయం చేస్తా పీక్తా పొడి చేస్తా అని మాట్లాడుతున్నాను, నన్ను క్షమించాలి. కానీ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, తను చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు పబ్లిక్ స్టంట్స్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఒక గర్వంలో ఉండే ఏంటంటే నేను ఏం చేసినా పబ్లిక్ ఇంటారు, నేను ఏం చెప్తే అటు వెళ్ళమంటే అటు వెళ్తారు, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తారు అని అనుకున్నాడు. కానీ ఈ రోజు తను హిందూ ధర్మం పట్ల, హిందూ దేవీ దేవతల పట్ల తను మాట్లాడినటువంటి మాటల పైన మన హిందువులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖండించేసరికి, అన్ఫాలో చేస్తున్నసరికి రోజుకి లక్షల వ్యవధిలో తనకు అన్ఫాలో కనిపిస్తున్నప్పటికీ తను భయపడి ఈ రోజు మెల్లిగా ఎక్కడైతే తను హీరో అయ్యాడో, ఎక్కడైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేటి ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి రోజు మళ్ళీ పబ్లిక్ ముందు పెట్టి పబ్లిక్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రైట్. అయితే ఇంకొకటి తను చెప్పడం జరిగింది, ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ, అయితే నేను రేప్ జరిగింది అని చెప్పాను కదా, దానిలో తప్పేముంది అని చెప్పి తన స్టోరీస్ లో మీరు చూసినట్లయితే కీచకుడు రేప్ కి గురి చేయాలి అంటే కీచకుడు ఏదైతే ఉందో ద్రౌపదికి సంబంధించి రేప్ చేస్తున్న సందర్భంలోని వీళ్ళు వచ్చి కాపాడే ప్రయత్నం చేయలేదా, మరి అక్కడ రేప్ కి గురవ్వలేదా అని చెప్పి అంటే తిను వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఏమని చెప్పిండు క్లియర్ గా, సీతమ్మ తల్లికి తర్వాత ద్రౌపది దేవికి ఇద్దరికి కూడా రేప్ జరిగింది అని చెప్పేశాడు. రేప్ జరిగింది అని అంటున్నాడు. అసలు నిజంగా ఒకవేళ రామాయణము మహాభారతము నిజంగా మన హిందూకు సంబంధించినటువంటి ఏ పుస్తకం పైన తనకు అట్లీస్ట్ గౌరవం కానీ లేకపోతే అవగాహన కానీ ఉంటే తను ఈ రోజు తను మాట్లాడుతున్నటువంటి అత్యాచారం సబ్జెక్టులో మన ధర్మాన్ని ఇన్వాల్వ్ చెయ్యడు. అయినా శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలలో ఎక్కడైనా బట్టలు మంచిగా వేసుకుంటే గౌరవం ఇస్తారు అని చెప్పిన దానికి రేప్ ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తున్నాడు? బట్టలకు రేప్ కి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడు? తను శివాజీ గారు ఏం చెప్పారు? బట్టలు మంచిగా వేసుకుంటే గౌరవం ఇస్తారు, పద్ధతిగా ఉండండి, మన పద్ధతులను మర్చిపోకండి అని చెప్పాడు. దానికి రేప్ చేసే వాళ్ళకి, మన ధర్మానికి, మన హిందువులకి ఏదన్నా కనెక్షన్ ఉందా? ఈరోజు నాకు ఏ మతం పైన నా గత 10 సంవత్సరాల సోషల్ మీడియా జర్నీలో నేను ఏ రోజు కూడా మత కల్లోలం సృష్టించినటువంటి మాటలు కానీ స్టేట్మెంట్స్ ని కానీ నేను ఎక్కడ పాస్ చేయలేదు. అది నన్ను ఫాలో అయ్యే ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు నేను మాట్లాడుతున్న మాటలలో కూడా మత కల్లోలం సృష్టించడానికి నేను మాట్లాడట్లేదు. నేను చాలా క్లియర్ గా ఏం